నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సుపరిపాలనే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని నెల్లూరులోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అధైర్యపడకండి, అండగా ఉంటాం. కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగితే కోర్టును ఆశ్రయిస్తామని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీపై విమర్శలు చేసిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. రైతులకు అన్ని విధాలా తోడ్పాటు అందించే ప్రభుత్వం టీడీపీనేనని దర్వారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుగోలులో కొలువైయున్న సాయి మందిరంలో నిర్వహించిన పల్లకీ సేవలో ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలన ఉంటుందని, అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో గృహ నిర్మాణ, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్ మరియు విద్యుత్ శాఖల అధికారులతో కలెక్టర్ హరినారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో కలెక్టర్ హరినారాయణతో కలిసి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా అభివృద్ధి, అక్రమాలు వంటి వాటిపై ఆయన అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే తమ ధ్యేయమని, ఎవరిని ఇబ్బంది పెట్టేలా టీడీపీ పరిపాలన ఉండదన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన వివరించారు. దాంతో కట్టలేకపోతున్నారని ఆ సమస్యలు ఉన్నాయని చెప్పారు. తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ శాంక్షన్ చేశారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటూ బడ్జెట్ అంటూ ఇవ్వలేదు. అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, తర్వాత పబ్లిక్ మున్సిపాలిటీ దాంట్లో ఉండే పబ్లిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు యాక్చువల్గా చేస్తున్నారన్నారు. అయితే అది కూడా ప్రాపర్గా లేదు, అందువల్ల అక్కడికి ఎవరు రావట్లేదు అన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రజలు నివసించాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, తాగటానికి నీళ్లు, డ్రైన్, ఎలక్ట్రిసిటీ 4 ఇంపార్టెంట్. ఈ 4 ఉంటేనే మనం ఎక్కడ ఇల్లు కట్టినా కానీ అక్కడికి మనుషులు వస్తారు. అది మెయిన్ అక్కడ హర్డిల్ ఉందని యాక్చువల్గా ప్రిలిమినరీగా డిస్కస్ చేశాను. దాంట్లో యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తానన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు. బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళని చేయమంటే చేయలేరు. ప్రజెంట్ హౌసింగ్ నాకు తెలిసింది ఏంటంటే దానికంటే సపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ చేయమన్నారని అదొకటి యాక్చువల్గా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సిటీలో యాక్చువల్గా కొన్ని సబ్స్టేషన్స్ కానీ వాటి మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు. ట్రాన్స్ఫార్మర్స్ వాటి గురించి అవి కూడా యాక్చువల్గా ఇంకా కొంత డీటెయిల్ డేటా అడిగాను. అదేవిధంగా మైన్స్ ఏదైతే ఈరోజు కొంత డిస్కస్ చేయటం జరిగింది, ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను. మరొక 4 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను, ఆ డీటెయిల్స్ అని తీయమని. అవన్నీ కూడా తీసిన తర్వాత చేస్తాం. ఒకటే నేను డిపార్ట్మెంట్ అధికారులందరికీ చెప్పేది ఒకటే, ఎవరిని కూడా అరాచ్ చేయకుండా ప్రజలకు సుపరిపాలన కావాలి, హరాస్మెంట్ వద్దు, వర్క్స్ ప్రజలకి ఇమీడియట్గా జరగాలి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయో అవన్నీ. రిగార్డింగ్ నుడా వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ నుడాలో కూడా లేఅవుట్స్లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. అవన్నీ సరిచేయమని చెప్పాను. నేను ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో
వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఉండి మీకు గంటల్లో అప్రూవల్ వచ్చేది చేస్తాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వైకాపా శ్రేణులపై దౌర్జన్యాలకు దిగితే కోర్టును ఆశ్రయించి కార్యకర్తలకు అండగా ఉంటామని జిల్లా వైకాపా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులతో కలిసి ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వైకాపా నాయకులు ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర తదితరులు పాల్గొన్నారు. పలు అంశాలపై వారు చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని హుందాగా వినియోగిస్తూ వారికి మంచి చేయాలన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనే దిశగా చదువులకు పెద్దపీట వేశారని, రైతులు, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు మంచి చేసినా ఎందుకో వారి మన్ననలు పొందలేకపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే రాజధానిలో వైకాపా కేంద్ర కార్యాలయాన్ని కూల్చడం వారి విధ్వంసానికి నిదర్శనమన్నారు. వైకాపా శ్రేణులపై దాడులు చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన వివరించారు. ఇరిగేషన్ కింద వచ్చే వాటర్ కానీ, హైవేస్ కానీ ఏదైనా ఒకదానికి లింక్ ఉండేది. జనార్దన్ రెడ్డి గారు స్వస్థలం వాకలాడు గూడూరు నియోజకవర్గంలో పోటీ చేసింది. వెంకటగిరిలో అడుగు బయట పెట్టి అడుగు లోపల పెట్టాలన్నా సులువు పెట్టాలి. అందుకని అదొక కారణం. సో మా మధ్య మొన్నటి వరకు కూడా ప్రజలతో కలిసి మమేకమై జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఈ 3 నియోజకవర్గాలు మేము కలిసే ఉంటాం. ఒక్కొక్కరం ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇన్ఛార్జిగా ఉన్నా కూడా తప్పులు ఎత్తి చూపించాలన్నా, జిల్లా పరంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా తప్పకుండా కలిసే పోరాటం, కలిసే ఉంటాం. తెలియజేస్తాం. ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభా, 5 కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడే చెప్పినట్టు తప్పు చేశామేమో అనే ఆలోచన మొదలైంది. కానీ 5 సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని. కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు, ఇవ్వడు. వేచి చూద్దాం. 6 నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా. ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా సమయం ఇవ్వాలి. కానీ ఈ విధ్వంసం అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ లోనే మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉంటాం. ఇప్పుడే చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండదు. కేసులు అయితే పెడుతున్నారు. మరొకసారి మేమందరం మాటిస్తున్నాం మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రజలకు. మేము మీ వెంట ఉన్నాము, ఉంటాము. ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా, తప్పుడు కేసు పెట్టినా, ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం.
ఎంత దూరమైనా అది కోట ధర్నానా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్ని విధాల తోడ్పాటు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే రైతులకు పచ్చరొట్టె విత్తనాలు అందజేయడం సంతోషకర విషయమని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆమె చేతుల మీదుగా రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైతులకు మద్దతుగా వారి సమస్యలు పరిష్కరించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది వాసుల దేశం పార్టీ తెలుపుకుంటున్నాను. నాకు సీట్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పినట్టే, ప్రచారాల్లో చెప్పినట్టే తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాను, నడిపిస్తాను. మనందరం కోరుకున్నట్టే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గెలిచి ముఖ్యమంత్రి అయ్యి గౌరవ సభకి వెళ్ళారు. తప్పకుండా ఆయన అభివృద్ధిని చేస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సూలూరుపేట నియోజకవర్గాన్ని కూడా నేను అభివృద్ధి బాటలో నడిపిస్తాను. సంక్షేమ పథకాలు అన్నీ అందేలా చేస్తాను. ఇవాళ రైతులకు విత్తనాలు పంపకానికి దొరవారి సత్రం మండలానికి వచ్చాను. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని గిరింపేట నగర ఉన్నత పాఠశాలలో డయేరియాపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, పరిశుభ్రాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎమ్మెల్యే జగన్మోహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆట్లూరు శ్రీనివాసులు, ఏఎంఈఓ సెల్వరాజ్, ప్రధానోపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ పాఠశాలకి విచ్చేసిన సందర్భం తెలుసు కదా మీ అందరికి. దేని పర్పస్ లో వచ్చాను ఇక్కడికి? డయేరియా అనే ఒక సురక్షితంగా ఉండాలి అంటే ఏమేమి చేయాలని ఆల్రెడీ మీకు ఒక ట్రైన్ చేశారు కదా, చేశారా? మరి పరిశుభ్రతగా ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది మీ అందరూ ఇప్పుడు ఇంకొక నా స్పీచ్ తర్వాత మీతో పాటు నేను ఉంటాను, ఓకేనా? కరోనా అనే ఒక వ్యాధి మనకి ఇది మనం డేంజరస్ ఉన్నది తెలుసు కదా అందరికి. సో ఆ కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందుగా పిల్లలు మీరు పరిశుభ్రతతో ఉంటేనే మనం కూడా బాగుంటాం, ఓకేనా? ఇప్పుడు ఈ డయేరియా అనేది ఎవరికైనా ఐడియా ఉందా? పిల్లల్లో ఎవరికైనా ఐడియా ఉందా? లేదండి. ఇది ఎందువల్ల వస్తుంది? ఎవరికైనా ఐడియా ఉందా? నెల రోజులుగా కూడా మనకి డయేరియా కేసులు అనేవి పెరుగుతున్నాయి. అంతేకాకుండా జీఈ కేసులు, ఇతరత్ర ఏదైతే మాంసం వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల వచ్చే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనకి అనేక రకాల జబ్బుల పైన మనం పడే అవకాశం ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి గత వారంలో 42, 43, 44 వార్డులని సార్ సందర్శించడంతో పాటుగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో కూడా పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వర్తించాలి. అలాగే ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ఎలాంటి అనారోగ్యం బారిన పడకూడదు అని దిశానిర్దేశం చేయడం జరిగింది. కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు టీడీపీ నాయకులు సురేష్ బాబు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే మేము ఇంటి దగ్గర ఎప్పుడు కావాలన్నా అప్పుడు కోసుకొని వచ్చి మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా చర్చలు అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మేము అదే స్కీమ్ కింద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తార్పోలిన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి, మన ఆధారం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెచ్చుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా మీ స్కీమ్ ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది రైతులని ఎంపిక చేసి గుంటూరులో శిక్షణ కార్యక్రమం కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో అట్లా ఆయన దత్తత తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు సుభాష్ పాలేకర్ గారు మన రాష్ట్రాన్ని దత్తత తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి ట్రైనింగ్ క్యాంప్స్ 10 రోజులు 15 రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు. సో అప్పుడు మేము కూడా రైతుల దగ్గర నుంచి నేను కందుకూరు రూరల్ మండలంలో చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ముందుకు రాలి. నేను బలవంతంగా ఒక రైతు చేత 5 ఎకరాల్లో చేయించాం. ఫస్ట్ నాకు తెలిసిన రైతుంటే నువ్వు చేయాల్సిందని చెప్పి స్టార్ట్ చేస్తే ప్యాడీ చేసామంటే వరి చేసాం. ఫస్ట్ అక్కడ ఫస్ట్ సంవత్సరమే మనకి వచ్చిన ఏదైతే వరి ఉందో మిగతా రెగ్యులర్ ధర కన్నా రమ్మాలని మిగతా 1200 1300 అంటే ఇది 2500 నుంచి 3000 దాకా కూడా అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కి అది చూసి ఇంకొక 20 ఎకరాలు అట్లా ఈ రోజు రవాణామి చాలా మంది రైతులు వాళ్ళని చూసి ఆ ప్రకృతి వ్యవసాయ దాంట్లో కూడా రావడం జరిగింది. జీవామృతం తయారు చేసుకోవటం ఎట్లా, ఇవన్నీ కూడా వేప పెట్టు ఇవన్నీ తీసుకెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి అంతా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనుబోలు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దేవరాల మురళీధర్ రెడ్డి, సుమతి దంపతులతో పాటు వారి పిల్లలు సాయి మల్లికార్జున్ రెడ్డి, సాయి మౌనిక వ్యవహరించారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సుపరిపాలనే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని నెల్లూరులోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అధైర్యపడకండి, అండగా ఉంటాం. కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగితే కోర్టును ఆశ్రయిస్తామని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీపై విమర్శలు చేసిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. రైతులకు అన్ని విధాలా తోడ్పాటు అందించే ప్రభుత్వం టీడీపీనేనని దర్వారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో నిర్వహించిన పల్లకీ సేవలో ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.